సరే, మరి మార్కెట్లో ఉన్న మెయిన్ వాచ్ల మధ్య తేడాలు చూద్దామా? యాపిల్ వాచ్ సెల్యులార్ ఎలా ఉంటుంది? యాపిల్ వాచ్ మంచి ఫాల్ డిటెక్షన్ ఉంది. ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ సర్వీసులకు మనం సెట్ చేసిన కాంటాక్ట్స్కి కాల్ చేస్తుంది. కానీ రోజూ ఛార్జింగ్ పెట్టాలి. ఐఫోన్ తప్పనిసరిగా కావాలి. అవును, అది కొంచెం ఇబ్బంది. శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ సెల్యులార్ సంగతేంటి? శాంసంగ్లో ఫాల్ డిటెక్షన్ సెన్సిటివిటీ మార్చుకోవచ్చు. ఇది కూడా కాంటాక్ట్స్కి ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేస్తుంది. 112కి ఆటోమేటిక్గా చేస్తుందా లేదా అనేది మోడల్ని బట్టి సెట్టింగ్స్ని బట్టి ఉంటుంది. కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్లతో బాగా పనిచేస్తుంది. దీనికి కూడా రోజువారీ ఛార్జింగ్ అవసరం. గూగుల్ పిక్సెల్ వాచ్ సెల్యులార్ కూడా ఉందిగా? అవును, పిక్సెల్ వాచ్ కూడా మంచి ఆప్షనే. ఫాల్ డిటెక్షన్, ఆటోమేటిక్ కాల్స్, కేర్ గివర్ అలర్ట్స్ కోసం సేఫ్టీ ఫీచర్స్ బాగున్నాయి. రాబోయే పిక్సెల్ వాచ్ 3లో ఆ లాస్ ఆఫ్ పల్స్ ఫీచర్ వస్తే ఇంకా బాగుంటుంది. కానీ దీనికి రోజువారీ ఛార్జింగ్ సమస్య ఉంది. అంటే యాపిల్, శాంసంగ్, గూగుల్ మూడింటికి రోజు ఛార్జింగ్ పెట్టాల్సిందే. మరి గార్మిన్ సంగతేంటి? వాటికి బ్యాటరీ లైఫ్ బాగుంటుంది కదా? అవును, గార్మిన్ వెన్యూ 3 లాంటి వాటికి బ్యాటరీ చాలా రోజులొస్తోంది. అది పెద్ద ప్లస్ పాయింట్. ఇది మనం సెట్ చేసిన కాంటాక్ట్స్కి నోటిఫికేషన్ పంపుతోంది, కానీ ఆటోమేటిక్గా 112కి కాల్ చేయదు. ఇంకా ముఖ్యంగా వీటికి సాధారణంగా సెల్యులార్ కనెక్టివిటీ ఉండదు. అంటే ఫోన్ ఎప్పుడూ వాచ్కి దగ్గరలోనే కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓ, సెల్యులార్ లేకపోవడం పెద్ద మైనస్సే మన అవసరానికి. అవును, ఫోన్ దగ్గర లేకపోతే అలర్ట్ వెళ్ళదు. సరే, ఇంకొక ఆప్షన్ ఏజీజీ ప్రొటెక్ట్ అని ప్రత్యేకంగా పెద్దవాళ్ల కోసమే అంటున్నారు కదా, దాని సంగతేంటి? ఆ దానికి సెల్యులార్ ఉంది, అది ప్లస్. కానీ కొన్ని రివ్యూలు, యూజర్ ఫీడ్బ్యాక్ చూస్తే అది అలర్ట్ పంపే ముందు యూజర్ కన్ఫర్మేషన్ అడుగుతుంది అని డౌట్ ఉంది. అంటే వాచ్ మీరు పడిపోయారా, సహాయం కావాలా అని అడిగి యూజర్ అవును అని బటన్ నొక్కితేనే అలర్ట్ పంపుతోంది అంటున్నారు. అయ్యో,